సుస్వాగతం స్ఫూర్తి ఇండియన్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం హుస్నాబాద్ పట్టణంలో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతోంది. ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభ ఘట్టంలో భాగంగా వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి అభిషేకాలు, అర్చనలు జరిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి ఆశీర్వాదాలు తీసుకున్న మంత్రి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హుస్నాబాదు ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిలుస్తోందన్నారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవటం ఎంతో శుభకరమని పేర్కొన్నారు. శ్రీవారి కృపతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభంతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలతో దేవస్థానం మరింత శోభాయమానంగా మారింది. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ వివిధ వాహన సేవలు, ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు. పోలీసులు, దేవస్థాన కమిటీ సభ్యులు కలిసి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఇలా హుస్నాబాద్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ ఆధ్యాత్మిక శోభతో ప్రారంభమయ్యాయి. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి రమేష్ అందించిన భక్తి సమాచారం. స్టేట్యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.